ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడిలో 10 లక్షలతో నూతన గ్రామ సచివాలయ నిర్మాణం కొరకు ఎన్ఆర్ఏజీఎస్ పథకంలో శంకుస్థాపన చేసి సుమారు 2 సంవత్సరాలు గడిచినా నేటికి పనులు ప్రారంభించలేదని మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయం నిర్మాణ పనులు చేపట్టకుండానే సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు దోచేశారని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయం బిల్డింగ్ నిర్మాణం కోసం అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చి తక్షణమే సచివాలయ నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపూరి శ్రీనివాసరావు. మాది ఇదే గ్రామం, ప్రతిపాడు మండలం చిన్నశంకరపూడి గ్రామం. నేను ఇక్కడ ఉప సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది. ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే 31/10/2022 సంవత్సరంలో అప్పటి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది. పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుందండి. మీరు చూస్తున్నారు, ఇదంతా ఖాళీ సైట్. ఇది ఇక్కడ అర్ధ రూపాయి కాసి పని చేయలేదు. కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు. దీనికి ఎటువంటి పనులు పట్టలేదు. మరి ఎంత దారుణమో చూడండి. ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు. ఈ ప్లేస్లో 10 లక్షల రూపాయలు డ్రా చేస్తారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో. దీని మీద గతంలో ఎంపీడీఓ ప్రతిపాడు వారికి అలాగే డిపిఓ పెద్దాపురం వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. మరి కారణం ఏంటో ఏమీ అర్థం అవ్వటం లేదు. పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్టు? దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయం బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టు గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగు చాలా చిన్నదండి. మా ప్రతిపాడు మండలంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్, కేవలం 2 గదులు. ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికే సరిపోవటం లేదు. ఏదైనా సమస్యల మీద ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు. మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే ఈ నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్నశంకరపూడి గ్రామ ప్రజల తరపున నేను కోరుతా ఉన్నానండి.